ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. మనకి ఏదైతే స్టార్టింగ్ లో టైటిల్ కార్డ్ పడుతుందో అక్కడే మన టికెట్ లో న్యాయం చేసిన అనిపించింది. ఆ తర్వాత వచ్చే ఇంట్రడక్షన్ సీన్ అయినా సరే, లేదంటే కుస్తీ ఫైట్ అయినా సరే, లేదంటే కొల్లగొట్టిన సాంగ్ అయినా సరే, అది ఎక్స్ట్రాండరీగా వచ్చాయి. అండ్ మెయిన్గా ఫస్ట్ హాఫ్ చెప్పుకోవాల్సింది చార్మినార్ ఫైట్ ఒకటి, అండ్ పుల్ని కంట్రోల్ చేసి ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు, అది ఒకటి ఎక్స్ట్రాండరీగా అనిపించింది అన్న. దాని ఫస్ట్ హాఫ్ వరకు ఫ్యాన్స్కి అయితే 100% ఫుల్ మిల్స్ అది పెట్టాడు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో మనం ఏదైతే చూసామో ఆ సెకండ్ హాఫ్ కంప్లీట్గా ఆపోజిట్. ఒక రాడ్ విఎఫ్ఎక్స్, ఒక రాడ్ డబ్బింగ్, అసలు సెకండ్ హాఫ్ అసలు ఆ విఎఫ్ఎక్స్ వల్ల సగం దరిద్రం వచ్చింది ఆ విఎఫ్ఎక్స్ వల్ల. సో దానివల్ల అంతే అనిపించలేదు. ఒక్క పాజిటివ్ ఇంకోటి ఏంటంటే కీరవాణి గారి బీజిఎం ప్రతి సీన్ని తను లేపాడు, ఒక్క సింగిల్ హ్యాండ్ తను లేపాడు. అండ్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు మాత్రమే సినిమా మొత్తాన్ని మోసారు. వాళ్ళు ఏదైతే సెకండ్ పార్ట్ కోసం లీడ్ ఇచ్చారో అది కూడా అంత గ్రిప్పింగ్ అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు ఎంత ఎలివేషన్ పెట్టుకున్నా సరే సెకండ్ హాఫ్ వరకు అట్లీస్ట్ ఒక డ్రామాని మెయింటైన్ చేయాలి, లేదంటే ఒక మంచి స్ట్రాంగ్ ఎండింగ్ అని ఇవ్వాలి. దాని వరకు అయితే వాళ్ళు కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. ఈజీగా తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ మనకి క్రిష్ డైరెక్ట్ చేశాడు, సెకండ్ హాఫ్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశాడు, ఈజీ తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం బాధ ఇస్తుంటే బాగుంది. ఫస్ట్ హాఫ్ రేంజ్ సెకండ్ హాఫ్ ఉంటే నెక్స్ట్ హాఫ్ ఉండేది. ప్రొడ్యూసర్ సేఫ్ గానే తీసాడు, ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం ఏదో రాడ్ విఎఫ్ఎక్స్ పెట్టేసి అర్థంగా పెట్టాడు. జస్ట్ కామియో కోసం కనిపించాలి. ఫ్యాన్స్ అయితే 100% ఫుల్ఫిల్ చేస్తారు ఓన్లీ ఫస్ట్ హాఫ్. వాళ్ళు పెట్టిన డబ్బులకి ఫస్ట్ హాఫ్ వరకు న్యాయం చేస్తారు, దానికంటే 1% డౌన్ లేదు. కాకపోతే సెకండ్ హాఫ్ వరకు మాత్రం అందరం డిసప్పాయింట్. బాలకృష్ణ వస్తారని చెప్పి అంత ఏం లేదన్న, కామెడీ అలాంటి ఏం లేదు. ఇంకొకటి ఈ నక్కతో కూడా కామెడీ ట్రై చేస్తారు కానీ అంత లేదు. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి ఆచరణలో ఒక సీన్ ఉంటుంది, చిరంజీవి చిన్నప్పుడు విఎఫ్ఎక్స్ పెట్టి ఏఐ పెట్టి చేశారు. అది దానివల్ల చాలా నెగిటివ్ వచ్చింది అప్పట్లోనే. అది చూసి కూడా వీళ్ళు ఎక్కడేం నేర్చుకోలేదు. అలాంటివి ఒక 2 సీన్స్ రిపీట్ చేశారు, అది చాలా దరిద్రంగా వచ్చింది. విఎఫ్ఎక్స్ వరకు దరిద్రంగా ఉంది. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ దరిద్రంగా ఉంది. మీరు క్రిష్ గారు ఇందుకు డైరెక్ట్ చేసిన పైగుంపుతో చాప్కాడ్ అయినా సరే, లేదంటే చిరంజీవి గారు యాక్ట్ చేసిన సైరా అయినా సరే, వాటి వరకు రియల్ లొకేషన్ తీసుకొని చాలా బాగా అనిపించింది. వార్ సీన్స్ అయినా సరే, లేదంటే కొండ సీన్స్ అయినా సరే చాలా బాగా అనిపించాయి. దీనికి వచ్చేసరికి ఏంటంటే ఏదో మేము గ్రాండ్గా చూపించాలి.